ఎప్పుడు నీ జీవితంలో నేను చేతగానోని ప్రభువా, నా వల్ల ఏం కాదు ప్రభువా, నేను అసమర్థురాలిని ప్రభువా, పిల్లలను కూర్చి మాట్లాడేటప్పుడు కూడా ఎప్పుడు నెగిటివ్ మాటలు మాట్లాడద్దు, అస్సలు మాట్లాడద్దు. అన్న వీడికి జ్ఞాపక శక్తి ఉండదన్నా, అన్న చదువుతాడు కానీ ఎట్టాగే మర్చిపోతాడన్నా అని నువ్వు 10 సార్లు అన్నావు అనుకోండి, ఇక వాడు ఫిక్స్ అయిపోతాడు. దేనికి చెప్పాలి కొంచెం గట్టిగా గమనించండి. ఒక ప్రోత్సాహకరమైన మాట, ఒక స్పోర్టివ్ వర్డ్ ఒక వ్యక్తి స్థితిగతులు మారుస్తాయి. మొత్తానికి 7వ తరగతి దాకా నేను నార్మల్ అండి, ఏం పెద్ద అంత తెలివి కలిగినోడిని అన్నట్టుగా నాకు తెలియదు. 8వ తరగతికి వచ్చిన తర్వాత క్వార్టర్లీ పరీక్షలు వచ్చాయి. ఇప్పటికీ వివరాలు అన్నీ స్పష్టంగా చెప్తున్నా. 8వ తరగతికి వచ్చిన తర్వాత సోషల్ స్టడీస్ రిజల్ట్స్ ఇచ్చారు. అద్భుతం ఏంటో తెలుసా, 8వ తరగతిలో మా క్లాస్ ఫస్ట్ వచ్చారు. ఫస్ట్ రావడంతో అసలు ఆన్సర్ షీట్ తీసుకోవడానికి వెళ్తుంటే కూర్చుని నా క్లాస్మేట్స్ అంతా సహజంగా చప్పట్లు కొడతా ఉంటే ఆ కిక్కే వేరు అనిపించింది. అప్పుడు వరి ఎంత కిక్ ఉందా ఇక్కడ. తీసుకున్న తర్వాత ఈ క్లాస్ రూమ్ నుంచి బయటకు వస్తే ఒక ఆయన ఉన్నాడు, ఆయన వాళ్ళ బాబు నా క్లాస్మేట్ సూరిబాబు అని, ఆయన పేరు ఏదో ఉంది, వాచ్మెన్ అటెండర్. ఆయన నన్ను చూసి అన్నాడు, నీ తలకాయని చూసినప్పుడే అనుకున్నారా ఇంతలా ఉంది నీ తలకాయ. ఆ తలకాయ ఇక అప్పటి నుంచి అది సుతా అండి. మా సోషల్ టీచర్ అన్నాడు, నంబర్ 1 ఇంటెలిజెంట్, కాకపోతే కష్టపడి చదవట్లేదురా, అందుకని నేను ఎక్కడో లాస్ట్లో ఉంటున్నావు. చూడు నీ మార్కులు చూడు, 88 మార్కులు వచ్చినాయి. అరే సోషల్ స్టడీస్లో 88 అంటే మామూలు కాదురా, నువ్వు మామూలుడు కాదురా, మహా తెలుగు కలిగినోడు రా, కాకపోతే నువ్వు చదవట్లేదురా, నువ్వు చదవాలే కానీ ఇక నిన్ను మించినోడు లేడురా. ఆ మాట అంటే నా ఫీలింగ్ ఏంటో తెలుసా, మన క్లాసులో కష్టపడి చదివితే ఆ మాట నా దశ మార్చింది. ఎక్కడో 7వ తరగతిలో ఆర్డినరీలో ఉన్న నేను ఆ ఫిగర్తో కూడా చెప్తున్నాను, నాకు 7వ తరగతిలో 297 మార్కులు వచ్చినాయి. 97, 98. 300 వస్తే 300కి పైగా సెకండ్ క్లాస్, 300 కంటే తక్కువ థర్డ్ క్లాస్. దాన్ని ఏమంటారంటే ఆర్డినరీ అంటారు. ఆర్డినరీ బ్యాచ్ మనది, సాధారణమైన బ్యాచ్. కానీ 10వ తరగతికి వచ్చేసరికి అసాధారణమైన వారిగా బయటకు రావడానికి దేవుడు కృప చూపించాడు. ఎప్పుడు దేవుని బిడ్డలారా, పిల్లల్ని కొంగదీసే మాటలు అనొద్దు. మరి తిండిపోతాడా, తింటాం ఎంత తింటావురా, ప్లేట్లు అయిపోతారా, నా కడుపుని సెడబుట్టావురా, ఆడు కరెక్ట్గానే పుట్టాడు అక్క. ఈ దరిద్ర మాటలు పొరపాటున రావద్దు. ప్రోత్సహించండి. నేను చెప్తున్నాను, మనం ఎవరిమో తెలుసా, యేసయ్య పవిత్రమైన రక్తముతో విమోచించబడిన వారిని. ఒక ఉన్నత స్థాయికి వెళ్ళటానికి సమస్త సామర్థ్యాలు నీ లోపటే దేవుడుంచాడు. ఇది తన లోపల దేవుడు దాచి ఉంచిన ఆ సలైవాను విడుదల చేసి తన చుట్టూతో గూడు కట్టుకుంటారు. విచిత్రం చూడండి, కనానును వేగు చూడటానికి వెళ్ళారు 12 మంది. 10 మంది అన్నారు, దాన్ని స్వాధీనపరుచుకోవటం మన వలన, కొంచెం గట్టిగా చెప్పాలా, స్వాధీనపరుచుకోవటం మన వలన. ఇద్దరు అంటారు. వాళ్ళు ఏమంటారో తెలుసా, మనకున్న బలము చాలు. చప్పడు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నాతో కలిసి చెప్పండి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దాన్ని స్వాధీనపరుచుకుందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలుననెను. మరలా దాన్ని జయించుటకు మన శక్తి చాలుననెను. మనం శక్తిని అప్పు తెచ్చుకోవలసిన అవసరంలా, అరువు తెచ్చుకోవలసిన అవసరంలా, ఎవరినో చూసి వాడి బలం నాకుంటే బాగుండు అనుకోవలసిన అవసరంలా. ఒకటే మాట అంటాడు, మనకున్న శక్తి చాలు. ఆమేన్. బిడ్డలారా, నా వైపు చూడండి. ఈ 2023 సంవత్సరంలో పౌలు లాంటి ఓ ఉన్నతమైన భక్తి జీవితం చేయటానికి నీకున్న శక్తి చాలు.
యోసేపు లాంటి ఒక పవిత్రమైన జీవితం జీవించడానికి నీకున్న శక్తి చాలు. షోషాను కోటలో ఎస్తేరు బ్రతికినట్లుగా బ్రతకటానికి నీకున్న శక్తి చాలు. ఎప్పుడు జీవితంలో అదేదో కొందరికే సాధ్యమండి అని అంటారా? నేనంటాను, యేసయ్య రక్తముతో కడగబడిన నీకు సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యమే. కారణం ఒకటే, నీలో ఉన్నవాడు నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు, బలవంతుడై ఉన్నాడు.